నవ్వుతూనే అన్ని చెయ్యాలి, అది స్మైల్ థెరపీ. బాబు చుట్టూ కూడా సైలెన్స్ ఉన్నాడు. అందరు ఇట్లా కొద్దిగా జరగండి, కొద్దిగా జరగండి. లొల్లిపా అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏమిటది? కెమెరామెన్ సార్ బాబు రెడీ స్టార్ట్. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఏం చేద్దామంటావు మరి? ప్రతి సినిమాలో ఒకడు ఉంటాడంట కదా, నిన్ను చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. హీరోనా? కాదు, విలన్. కాపాడండి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యు క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. ఏయ్ ఏంటిది? మాకేంటిది అంటున్నాను. ఓకే సెకండ్ అండి. ఇంకోసారి కొత్త కదా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. ఎవ్వడంట నిజంగా ఎత్తేస్తున్నాడా? నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది. గుడ్ ఫ్యాంటాస్టిక్. ఏం మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. నేను చెబుతాను వినండ్రా. నీకు విషయం తెలుసా? పాట్యా విజయవాడ కనకదుర్గమ్మవారి గుళ్ళో నగలు కాజేసింది ఎవరో కాదు, నేనే. అయితే తరు వైభాగం చూడండి స్వామి. అంటే రెండో పార్ట్ కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ స్వామి. బిట్టు అనియా సూపర్ రా. థాంక్యూ అనియా. ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక మూమెంట్ చేసావు, ఇలా టైమింగ్ సూపర్ రా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. పైకెత్తు, మనకెందుకే పైకి నవ్వు. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. ఆగో రాజమాత ఒక్కసారి ఆలోచించండి. ఇదే నా మాట, నా మాటే శాస్త్రం. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అది ఏటంటారు, ఏదో అంటారు దాన్ని. ఏదో గోలని. అంతేగా అయిపోయి.